నార్మల్గా నేను సెలబ్రిటీస్ని, పొలిటీషియన్స్ని ఇలా చీఫ్ స్టోరీ ద్వారా ఆంటర్ప్రినర్స్ని, ఇండస్ట్రియలిస్ట్ని వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం మీరు చూసారు కదా. ఫస్ట్ టైం నేను ఐఎమ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఐఎమ్ డూయింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ 3 students who are now working in some good companies. ఎందుకు వాళ్ళని చేస్తున్నాను అనడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. యాక్చువల్గా నేను ఒక వారం రోజుల క్రితము ఒక కాఫీ షాప్కి వెళ్ళాను. ఐ జస్ట్ వెంట్ విత్ మై ఫ్రెండ్స్. అక్కడ ఐ మెట్ దీస్ 3 people. సడన్లీ దే కేమ్ అవుట్ టు మీ అండ్ దెన్ దే సెడ్ నాకు మీ ఇంటర్వ్యూస్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్పారు వాళ్ళు ముగ్గురు. దెన్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ దెమ్. దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ and they ended up in doing some technology course and technology based companies they got into some good job and they're so happy with it. I was so impressed with their journey and it is a very emotional, very interesting and motivational journey. So I thought I should bring them here. Vaalla story meeru vinali because as I said, even one person gets inspired, meeku kuda help avutundi. So let us talk to them. So his name is Sami, Manisha, hi. And then Vikas. Hello, hi. Hi. Very good. Manisha story అసలు అమేజింగ్. చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. అంటే ఒక వెరీ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కదా నీది బ్యాక్గ్రౌండ్. సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఎక్కడ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఎక్కడ టెక్నాలజీ, సాఫ్ట్వేర్. షాక్ అవుతారు వచ్చేసావు కదా. మీరు కూడా అలాగే నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను తెలుసా? బికాస్ ఐఎమ్ ఆల్సో లైక్ యూ. అరే నేను కామర్స్ గ్రాడ్యుయేట్ ని. I landed up in media. యా ఓకే, విల్ ఫస్ట్ గో విత్ మనీషా బికాస్ నాకు మనీషా స్టోరీ చాలా ఇంప్రెసివ్. అంటే మీది కాదని కాదు, బట్ మనీషాది కొంచెం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నాకు ఆల్రెడీ చెప్పావు, బట్ నువ్వు నాకు ఇప్పుడు మళ్ళీ చెప్తే ఏంటంటే వాళ్ళందరూ వింటారు అండ్ దట్ విల్ రియలీ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం చేసేదాన్ని ఏంటి? ఐ జస్ట్ వాంట్ టు నో క్విక్లీ అబౌట్ యూ. నాది సిద్దిపేట అనమాట, తెలంగాణ సిద్దిపేట. ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లోనే ఉంటున్నాము. నేను ఇంటర్లో ఐ మీన్ 10th అయిపోయాక 10thలోనే మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయం ఉండేది. ఇలాగే మీరు చెప్పారు కదా. గుర్తుందా నీకు? గుర్తుంది. ఓకే, నాకు మ్యాథ్స్ అంటే భయం, నాకు సైన్స్ అంటే కూడా భయమే. నాకు సైన్స్ అంటే భయం లేదు. భయం లేదు. సో నేను అటు సైడ్ బైపీసీ తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఇంకా ఇంటర్ కంప్లీట్ అయ్యాక నాకు ఎట్లయినా ఇంకా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సైన్స్ సైడే వెళ్ళాలి కదా. సో నాకు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ఐ మీన్ డాక్టర్ అవ్వాలి, బట్ ఎంబీబీఎస్ త్రూ కాదు, డైటీషియన్గా కూడా అవ్వచ్చు అని తెలుసుకున్నా. సో ఇంకా నాకు అది ఐ మీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది డైటీషియన్ కూడా. లైక్ అది కూడా ఒక డాక్టర్ రెస్పెక్ట్ ఉంటుంది మంచిగా అని చెప్పి సో అటు సైడ్ వెళ్ళిపోయాను. నా కజిన్స్ అందరు కూడా ఐటీలోనే ఉన్నారు. సో నేను ఎందుకు మళ్ళీ నేను కూడా నేర్చుకుని వెళ్దాము అన్నట్టు ఒక థాట్ వచ్చింది. యాక్చువల్గా అది ఇంప్లిమెంట్ అవుతుందో అవ్వదో అని ఇంకా నాకేం తెలీదు, బట్ ఓకే వెళ్ళొచ్చు అని అనుకున్నా. బట్ వెళ్ళాలంటే కూడా చాలా డౌట్ రాలేదా మనీషా? చాలా డౌట్ వచ్చింది. న్యూట్రిషన్ వైపు వెళ్ళి డైటీషియన్ వైపు మీ అమ్మ నాన్న తింటుంటారు నిన్ను. అసలు అప్పుడేమో మ్యాథ్స్ చదువుకోమంటే చదువుకోలేదు, బీపీసీ అన్నావు అది కూడా సరిగ్గా చేయట్లేదు. అప్పుడు చాలా మంది ఎంపీసీ తీసుకో అన్నారు. లేదు నేను ఫెయిల్ అయ్యాను అనుకో, మళ్ళీ నన్ను ఏమనకూడదు. సో ఇంకా మా ఫాదర్ ఓకే నువ్వు బైపీసీ అంటున్నావు కాబట్టి తీసేసుకో ఇంకా అని చెప్పి అన్నారు. బైపీసీ నుంచి టెక్నాలజీ అంటే ఏమనలేదా? అది మళ్ళీ సో ఇంట్లో నుంచి కొంచెం సపోర్ట్ ఉంది, వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. అంటే ఓకే అంటే అలాంటివి ఇప్పుడు కోర్సెస్ ఉండాలి కదా, లైక్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్ అయితే వచ్చింది. అక్కడ ఆపేసి వీళ్ళిద్దరు కూడా అనుకొని అప్పుడు ముగ్గురు కలిసి అసలు ఇది ఎట్లా హౌ డిడ్ యు మేక్ దిస్ హ్యాపెన్ అని తెలుసుకుందాం. సో ఫస్ట్ యూ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. సామి. నేను కొరుట్ల జగిత్యాల నుంచి ఉన్నాను. నేను నా బీటెక్ అసలైతే నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేశాను. అది కూడా 1 మార్క్ పాస్ అయినందువల్ల అది నేను చేయాల్సి వచ్చింది. నా పేరు వికాస్. 10th వరకు నా జస్ట్ నార్మల్గానే అయిపోయింది ఎడ్యుకేషన్ అంతా. మీన్ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ అంతా. సో వన్స్ ఇంటర్మీడియట్కి అయితే వెళ్ళాను. సో నా టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనమాట. అసలు యాక్చువల్గా ఏమిటంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాను, కాలేజ్ జాయిన్ అయ్యాను, స్టార్ట్ చేశాను, క్లాసెస్ వినడం అది కూడా వింటున్నాను. ఇవన్నీ నేను ఆల్రెడీ 8th 10th అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వింటామని రిలాక్స్ అయిపోయాను. సో రిలాక్స్ అయిపోయాను, అంతా అయిపోయింది. బీటెక్ ఇంటర్మీడియట్ అయిపోయింది కంప్లీట్గా. అయిపోయిన టైంకి ఒకటి రిలైజ్ అయ్యాను,
ఒకటి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. సో ఐ మీన్ సబ్జెక్ట్స్ అనేవి మార్క్స్ అనేవి కూడా తక్కువ వచ్చాయి. ప్లస్ బీటెక్లో సీట్ అని అనుకున్న IIT NIT మంచి సీట్స్ కూడా ఏం రాలేదు. సో ఏం చేశాను, సో దాని కింద కాలేజ్ ట్రై చేశాను, సమ్ ట్యూబ్లైటీస్ అలా ఉంటాయి. సో అవి ట్రై చేశాను, అవి కూడా రాలేదు. ఇంకా ఏం చేసినా సరే ఇవన్నీ మన వల్ల అవుతాయా, ఎందుకంటే నేను ఎలాగైనా సరే అందులోనే చేద్దాము, టాప్ ఇన్స్టిట్యూట్లోనే చేద్దాం ఫిక్స్ అయిపోయాను. సో ఆ టైంలో నేను ఓకే వెనక మనము బీటెక్ కాకుండా వేరే ఏమైనా చేద్దామా అన్న ఐడియా కూడా వచ్చింది నాకు. సో వచ్చినప్పుడు ఏం చేశానంటే నేను ఇంకా రీసెర్చ్ చేసాను, ఇంకా కాలేజెస్ ఏమైనా ఉన్నాయా మంచివి, సో దాని ద్వారా మనం పెర్స్యూ చేయొచ్చా. సో అప్పుడు నాకు కొన్ని ఎగ్జామ్స్ రాసాను, మళ్ళీ కొన్ని కాలేజెస్ సెపరేట్ ఎగ్జామ్స్ ఉంటే అవి రాశాను. అవి రాస్తే అందులో వచ్చింది. సో రాగానే ఫస్ట్ నాకు భయం వేసింది, సో ఇంటర్మీడియట్ అయినట్టు మళ్ళీ ఇక్కడ అవుతుందా, సో అలా యూస్ చేసుకోకుండా అయిపోతుందా, లేదంటే వాళ్ళు చెప్పిన దాంతో మనం జాబ్ తెచ్చుకోవాలని నాకు అప్పుడు భయం స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఓకే మనం ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్లో అనుకోండి, నేను జస్ట్ 100% ఎడ్యుకేషన్ యూస్ చేసుకోలేదు చెప్పాలంటే. సో ఈసారి అలా కాదు, అక్కడ కాలేజ్లో యూస్ చేసుకుని కరెక్ట్గా చదువుకోవాలి, ప్లస్ అది కాకుండా ఎడిషనల్గా అయినా నేర్చుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేసిన సెర్చ్ చేయడం, అంటే మీ కోర్సెస్ చేస్తే బాగుంటుంది అట్లా నాకు అట్లా దొరికింది ఈ కోర్స్ ఓకే నెక్స్ట్ వేవ్. సో అప్పుడు వాళ్ళు నెక్స్ట్ వేవ్ అకాడమీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు నా ఇయర్లోనే ఫస్ట్ టైం అనమాట. సో చూశాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మొత్తం అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఓకే ఏమి నేర్చుకున్న దానికంటే ఒక 1% నేర్చుకున్నా అది మనకి ఎవ్రీ డే బై డే పెరుగుతూ వస్తుంది కదా అని ఆ ప్రాసెస్లో నేను ఇక్కడ ఎన్రోల్ అయ్యాను. సో అదే అలా కంటిన్యూ చేస్తూ వచ్చాను, ఫైనల్గా ఒక మంచి జాబ్లో కూడా ల్యాండ్ అయ్యాను. వెరీ నైస్. అయితే నాకు ఒక విషయం చెప్పండి ఆనెస్ట్గా ముగ్గురు, సరే ఇప్పుడు ఒక లైఫ్ చేంజింగ్ పాయింట్ అన్నది ఒకటి వచ్చింది, సరే నువ్వు కూడా అందరు టెక్నాలజీ వైపు వెళ్ళాలి అని అనుకున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఆ మూమెంట్ దాని ముందు ఉన్న మూమెంట్స్ అవి ఎలా ఉండినవి, ఎందుకంటే యూఆర్ టేకింగ్ అ డెసిషన్, అది రైటా రాంగా తెలియదు, కరెక్ట్ పాతా కాదా తెలియదు, ఒకవేళ అది మిస్ కొడితే ఎక్కడ ల్యాండ్ అవుతామో తెలియదు, ఈ కన్ఫ్యూజన్, ఈ టెన్షన్, ఈ భయము, వెర్ యూ హ్యావింగ్ స్లీప్లెస్ నైట్స్, వెర్ యూ క్రైయింగ్, వెర్ యూ ఇమోషనల్, ఎలా ఉండింది? కెరియర్ సెట్ చేసుకోవాలి అన్న భయంలో ఆ రైట్ డిసిజన్ తీసుకున్న మూమెంట్ ఉంటుంది కదా, ఆ స్టూడెంట్ ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ భయం ఉంటుంది. కానీ ఆ రైట్ డిసిజన్ తీసుకోవడం వల్ల ఇంత మారిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ అ రైట్. బట్ ఆ టైంలో ఏముండింది, యువర్ కన్ఫ్యూజ్డా, అసలు ఏంది కరెక్టా కాదా, వెళ్దామా వెళ్ళొద్దా? నేను నా లైఫ్ అంతా ఒకటి చేసుకుంటూ వచ్చాను, సడన్ గా మొత్తం మార్చి వేరే వైపు వెళ్ళాలి కదా. చాలా డౌట్ ఉండే, చాలా భయం ఉండే, అంటే అందరితోని మాట్లాడాను, తెలుసుకున్నాను, ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ అసలు అందులో ఎలా పోవాలో తెలియదు, కానీ అందులో పోవాలని ఒక ఆతృత తపన చాలా ఉండేది లోపల. దానికోసం నేను ఇక ఇంటర్నెట్ని వాడి పడేయమంటే అప్పుడు చూసాను దాన్ని, ఎందుకంటే ఖాళీ ఉన్న ఫోను, ఖాళీ ఉన్న మనిషిని ఎవరు ఆపలేరు అన్నట్టు ఆ ఫోన్ని వాడేసాను. బాగా వచ్చినాయి డైలాగులు. అయితే అప్పుడు ఇక నాకు ఎట్లయినా ఐటీలో పోవాలి, నా టెక్నాలజీ లవ్ అనేది చాలా చిన్నప్పటి నుంచి ఉండేది. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి, ఆ చిన్న స్క్రీన్లో ఫస్ట్ టైం ఇంటర్నెట్ వాడినప్పటి నుంచి ఆ లవ్ అనేది పెరిగింది నాకు. ఆ అట్రాక్షన్, ఆ టెక్నాలజీ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఏంటి, ఆ థింగ్స్లో అనేది చాలా ఇన్వాల్వ్ అయ్యాను. కానీ ఎప్పుడు దాన్ని చూపించుకునే ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్ రాలేదు. కానీ ఇప్పుడు కెరియర్ కూడా అదే చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక్క థాట్ వల్ల ఈ డిసిజన్ తీసుకోవడం, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఆ హ్యాపీనెస్ మనీషా, నీ సంగతి ఏంటి, నువ్వు టెన్షన్ పడ్డావా అసలు డెసిషన్ తీసుకునేటప్పుడు? అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా అసలు ఐడియా లేదు నాకు. బట్ ఇంకా ఎంటర్ అవ్వాలి ఎట్లాగైనా అని చెప్పి ఎంటర్ అయ్యాను, నేర్చుకున్నాను, చాలా డెడికేషన్ పెట్టేదాన్ని. ఇంకా జీరో నాలెడ్జ్, ల్యాప్టాప్ అంటే కూడా నాకు ల్యాప్టాప్ కూడా యూజ్ చేయడం రాకపోయేది, మా బ్రదర్ నేర్పించాడు స్టార్టింగ్ లో. ఇంకా కోడింగ్ నేర్చుకుంటూ ఇంకా నాకు ఇప్పుడు ల్యాప్టాప్ తోనే వర్క్ చేస్తున్నా, షాక్ అవుతున్నా నేను. నువ్వేంటి వికాస్, అంటే నీకంటే కొంచెం ప్రవేశం ఉంది కాబట్టి. నాకు ఏంటంటే నేను బీటెక్ కాలేదా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను కదా. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అంటే నేను ఇక్కడ ఇట్లా వేస్ట్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడ కూడా నేను ఏం చేస్తానో నాకే డౌట్ వచ్చింది. వాళ్ళు జాబ్ తెచ్చుకోగలనా, లేదంటే మళ్ళీ తక్కువ ప్యాకేజ్ వస్తుందా, ఎక్కువ ప్యాకేజ్ వస్తుందా, చాలా డౌట్ఫుల్తో వెళ్ళాను. ఇంకా సరే ఏదైతే అయింది, ఇంకా మనం వెళ్ళి అనుకున్నామంటే ఇంకా వెళ్ళాల్సిందే, ఇంకా మనం ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా బీటెక్ అనే. నాకు కంప్యూటర్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఏంటంటే అందులో ఏముంటుందో కూడా నాకు తెలియదు. సో అందరు కంప్యూటర్ ముందు వేసుకుని అలా కూర్చుని ఉండి అలా వర్క్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించేది, ఓకే వీళ్ళు బాగా వర్క్ చేసుకుంటున్నారు కూర్చొని హ్యాపీగా, సో మనం కూడా అలా చేయాలి. సో సంథింగ్ ఏదైనా వర్క్ అని అనుకుంటారు. సో మూవీ చూసినా ల్యాప్టాప్ వర్క్ అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏం తెలియదు. సో
అట్లా నాకు ల్యాప్టాప్ మీద వర్క్ చేయాలి అన్నది ఒక థాట్ అయితే ఉండిపోయింది. సో దాన్ని బట్టి ఇంకా సరే ఇంకా చేద్దాం అనుకున్నాం కదా అని ఇంకా మూవ్ అయ్యాను. మూవ్ అయ్యాక కూడా ఆ భయంతో డెసిషన్ తీసుకున్నాను. సో మళ్ళీ అక్కడ కాలేజ్లో వాళ్ళు చెప్పింది సరిపోకపోదా, వాళ్ళు చెప్పిన దాని ఇంటర్వ్యూలో మళ్ళీ క్రాక్ చేయగలను లేదా అని చెప్పి ఈ అడిషనల్ సపోర్ట్ అనేది ముందుగానే చాలా ముందుగా ఆలోచించుకొని తీసుకునేది చాలా రైట్ డెసిషన్ అనిపించింది. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో అసలు ఎవరెవరు ఏమేమి అచీవ్ చేస్తున్నారో చూస్తుంటే మనం షాక్ తింటున్నాం. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద వరల్డ్, పీపుల్ ఆర్ సో కాంపిటేటివ్, ఇంటెలిజెంట్, నాలెడ్జ్ గెయినింగ్ లో ఒక్కొక్కరు దూసుకెళ్ళిపోతున్నారు కదా. ఒక్కోసారి ఒక భయం వేస్తుంది, అమ్మ మనం ఎక్కడ వెనకబడిపోతాము, మనం ఏమైనా చేస్తామా లైఫ్ లో అని ఒక భయం వస్తుంది. సో ఇలాంటి పొజిషన్ లో ఇట్లా ఫలానా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక ఎడ్యుటెక్ కంపెనీ ఉంది, ఇక్కడ ఇట్లాంటి కోచింగ్ ఇస్తున్నారు అని అసలు ఎవరు చెప్పారు? బికాస్ యూ సెడ్ దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. బట్ నెక్స్ట్ వేవ్ లాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది అని అసలు ఎట్లా తెలుసు మీకు? హూ టోల్డ్ యూ? నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఫుడ్ ల్యాబ్లో వర్క్ చేశాను. యాక్చువల్గా 1 month చేశాను. ఇంకా అక్కడ కొంచెం నాకు తక్కువ అనిపించింది, ఇంకేదో చేయాలి, మనం ఇక్కడ ఉండకూడదు. ఇంకా నా డ్రీమ్ వైపు వెళ్ళిపోవాలి ఎలాగైనా, టెక్నాలజీ సైడ్. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుంది, ఏదైనా నేర్చుకోవచ్చు, లైక్ సోషల్ మీడియా త్రూ ఏదైనా అచీవ్ చేయొచ్చు అన్నట్టు. నేను ఇంకా అది మానేశాను, ఇంట్లో కూర్చున్నాను. ఇంట్లో కూర్చుని ఇంకా రోజు ఏం చేయడం, ఫోనే కదా, అంతే. సోషల్ మీడియా సర్చింగ్ అనమాట. ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్లోకి వెళ్తా, నేను ఏ కోర్స్ నేర్చుకుంటే మంచి జాబ్ వస్తుంది నాకు. యూట్యూబ్లో నేను వీడియో చూస్తుంటే యాడ్ వచ్చిందన్నమాట. సో అప్పుడు ఇంకా అది నాన్ ఐటీ వాళ్ళు కూడా ఐటీలోకి వచ్చి నేర్చుకోవచ్చు అన్న ఒక్క పదం నన్ను ఇక్కడ దాకా తెచ్చింది. అంతేనా? ఓకే, వాట్ అబౌట్ యూ వికాస్? నీకు ఎలా తెలిసింది? నాకు ఎట్లా తెలిసిందంటే, సో నేను చెప్పాను కదా, నేను బీటెక్తో పాటు ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. సో ఆ టైంలో ఇలాంటి కోర్సెస్ ఏమున్నాయి మొత్తం లిస్ట్ తీసాను. సో ఉన్నాయి, చాలానే వచ్చాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చెక్ బాక్స్ లాగా, ఓకే ఈ కోర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ సర్వీస్ ఇది, వీళ్ళ అసిస్టెన్స్ ఇది, వీళ్ళ ప్రామిస్ ఇది అని చెప్పి. సో ఒక టేబుల్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఏ కోర్స్ అయితే వస్తున్నాయి అలా షార్ట్ లిస్ట్ చేసి లాస్ట్ నాకు దొరికింది ఒక కోర్స్, నెక్స్ట్ ఒకటే. సో అట్లా దాన్ని సెలెక్ట్ చేసి పెట్టాను. ఐ మీన్ వాళ్ళు ఇచ్చే టీచింగ్ కానీ, వాళ్ళ టీచింగ్ అనేది కూడా రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు తెలుగు పుస్తకాలు ఇంగ్లీష్ లో ఉన్నా వాళ్ళు తెలుగులో చెప్తారా? యా. సో ఎట్లాగంటే ఐ మీన్ టెక్నికల్ టర్మ్స్ అని ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో మిగిలిన టర్మ్స్ అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఐ మీన్ టీచ్ చేసే లెక్చర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళంతా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని అంతా వాళ్ళంతా ఇంగ్లీష్లో చదువుకుని తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనం 100% కాన్సన్ట్రేషన్ పెట్టకపోయినా సరే మన ఓన్ లాంగ్వేజ్ కాబట్టి సో ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నాం ఒక కాన్సెప్ట్స్ అన్ని కూడా. కంటెంట్ వీడియో పెడతారు ఫస్ట్, ఐ మీన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాన్సెప్ట్, దాని కిందనే ఒక నోట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో నోట్స్లో మనం రివిజన్ చేసుకోవచ్చు. రివిజన్ అయిపోగానే ఒక అసైన్మెంట్లో పెడతారు. సో ఏంటంటే ఇప్పుడు ఓకే ఐ మీన్ ఏదైనా చదివినంత మాత్రాన్ని మనకేం వచ్చేది కదా, సో దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే కదా వచ్చేది. సపోజ్ మ్యాథ్స్ కానివ్వండి ఏదైనా సరే, సో ఆ ప్రాక్టీస్ సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఐ మీన్ చాలా వాటిలో చూస్తే వీడియోస్ అన్ని ఒక చోట, ప్రాక్టీస్ అంతా ఒక చోట, మిగిలిన ఒక చోట ఉంది. వీళ్ళు ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వెంటనే. సో ఆ కాన్సెప్ట్ మర్చిపోము కదా వెంటనే, ఐ మీన్ చదివిన వెంటనే ప్రాక్టీస్ చేసాం అనుకోండి అసలు మర్చిపోము. సో అట్లాంటి చిన్న డీటెయిలింగ్ అనమాట, మొత్తం అంతా చాలా డీటెయిలింగ్గా ప్రొవైడ్ చేశారు కోర్స్ స్ట్రక్చర్ అనేది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పాతది నేను చూస్ చేసుకోకలేదు, నా కోసం ఒక పర్సనల్ మెంటర్ని అసైన్ చేశారు. సో వాళ్ళే నువ్వు ఈ కోర్స్ అయితే ఈ కోర్స్ చెయ్యి, ఈ కోర్స్ అయితే ఈ కోర్స్ చెయ్యి, అట్లా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. సో ఏంటంటే మెంటరింగ్ ఆల్సో పర్సనల్ అసిస్టెన్స్ అనేది కూడా నాకు ప్రొవైడ్ చేశారు నీట్గా. సో ఇప్పుడు సపోజ్ నేను సమ్ డేస్ నేను కన్సిస్టెంట్గా లేకుండా డైలీ లాగిన్ అవ్వట్లేదు అనుకోండి, సపోజ్ కోర్స్ చూడలేదు అనుకోండి, వాళ్ళని కాల్ చేసి ఏమైంది ప్రాబ్లం, నీకు అర్థం కాలేదా, అలా చాలా ఐ మీన్ ఆన్లైన్ లో కోర్స్ చెప్పేసి వెళ్ళిపోతారు కదా. వాళ్ళకి ఏముంటది పర్సనల్ హ్యాండ్ హోల్డింగ్, అంటే ప్రతి వ్యక్తిని మీరు ఎట్లా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, చిన్నప్పుడు చేస్తారు జనరల్ కిండర్ గార్టెన్, బట్ దే డోంట్ డూ దిస్ హ్యాండ్ హోల్డింగ్. ఇక్కడ ఏంటంటే క్లాస్ వినడమే కాదు, క్లాస్ విన్నాక మళ్ళీ దాని గురించి ఏం నేర్చుకున్నావు అన్నట్టు క్వశ్చన్స్, ప్రాక్టీస్. సో ఇదంతా చాలా బెస్ట్ అనిపించింది నాకు ఒక పర్సన్ లైక్ యునో హూ ఇస్ టెక్నాలజికల్లీ ఛాలెంజ్డ్. నేను కొంచెం నాకు టెక్నాలజీ అంటే అంత ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, భయం కూడా. సో నాకు అలాంటి క్లాస్ ఎవరైనా కూర్చోబెట్టి చెప్తే నాకు అసలు ఇంకా అంత మొత్తం గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది. బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా ఎలా చెప్పేవారు అంటే, మీరు ఈవేళ ఇంత ఎక్సైట్ అయిపోయి అసలు వీ హావ్ డన్ అ వండర్ఫుల్ థింగ్ బై షిఫ్టింగ్ ఇంటూ టెక్నాలజీ అని చెప్తున్నారు కదా. అంటే 100% ఆ కోర్స్లో కానీ, ఆ ట్రైనింగ్లో కానీ, ఆ టీచింగ్లో కానీ, కోచింగ్లో కానీ ఏదో మ్యాజిక్ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ మ్యాజిక్? బికాస్ వాళ్ళు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్తారు కాన్సెప్ట్,
దానికి తర్వాత రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో ఏంటంటే అది ఆ కాన్సెప్ట్ వింటున్నప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అది అసలు కాన్సెప్ట్ లాగా మనకు అనిపించదు ఫస్ట్ అది. సో ఏంటంటే ఒక స్టోరీ వింటున్నట్టు ఆ టైప్ లో వింటుండే అనమాట. సో కాన్సెప్ట్స్ అనేవి అంత డీటెయిల్ బోరింగ్. ఛాలెంజెస్ కూడా ఉండేవి మాకు, లైక్ 100 day కోడింగ్ ఛాలెంజెస్. ఓకే. సో దాంతో ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది, చేయాలి చేయాలి అని. సో దిస్ వాస్ కాంపిటీషన్. ఎవరు ముందు చేస్తారు ఛాలెంజ్, ఎవరు కంప్లీట్ చేస్తారు. అది కన్సిస్టెన్సీ అనేది మనకు తెలియకుండా పెరిగిపోయింది అంతే. అంటే ఒక ఛాలెంజ్ తీసుకున్నాక మనది మనం ఒకటి క్వశ్చన్ వేసుకుంటాం అసలు చేయగలమా అని. కానీ వాళ్ళు మేము చేసేలాగా చేశారు. ఆ కన్సిస్టెన్సీ అనేది మా ఇక బ్లడ్ లో కలిసిపోయేలాగా చేశారు. సో హౌ వాజ్ యువర్ ఫ్యాకల్టీ? అంటే మీకు ఆన్లైన్ కదా ఇది మొత్తం. ఫ్యాకల్టీ ఎలా ఉండేవాళ్ళు, ఎట్లా ఎంతమంది ఉండేవాళ్ళు మీకు ఫ్యాకల్టీ? హౌ మెనీ పీపుల్ యూస్ టు టీచ్ అండ్ హౌ ఆర్ దే? రాహుల్ సార్ అన్నమాట. రాహుల్ సార్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీచింగ్ కి చాలా మంది ఫ్యాన్స్. ఓ ఈ కంపెనీ CEO నా? ఓకే. వాట్స్ హిస్ నేమ్? రాహుల్ అత్తులూరి. Rahul Attuluri. Okay, he is also faculty. He is a faculty. He is like a star teacher of us. Yes. Oh. Okay. అంటే వాళ్ళు చెప్పే టీచింగ్ స్టార్. టీచింగ్ స్టార్ అనుకోండి. అంటే వారు చెప్పే విధానం కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వే ఉంటుంది కదా, అసలు మ్యాచ్ చేయలేరు అనుకోండి. ఆయన సూపర్ స్టార్, సూపర్ స్టార్ ఆయన. రాహుల్ సార్ ఎలా టీచ్ చేస్తారు చెప్పాలి ఇప్పుడు వికాస్. కాన్సెప్చువల్గా ముందు నీట్గా చెప్తారు. దాని తర్వాత ఐ మీన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కానీ దానికి తోడు రిలేటెడ్ స్టోరీ కానీ ఐ మీన్ ఎలా చెప్తే ఎగ్జాంపుల్ అర్థమవుతుందో అన్ని విధాలుగా ట్రై చేస్తారు. సో అన్ని విధాలుగా చెప్తారు. సో అర్థమయ్యేలాగా అంటే నీట్గా రాస్తారు, చూపిస్తారు. అది ఇట్లా ఉంటుంది, అది ఇట్లా అవుతుంది, మొత్తం అంతా నీట్గా ఒక చిన్న బోర్డు తీసుకుని అట్లా అంతా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ చూపిస్తారు. మొత్తం డాక్యుమెంటేషన్ దాన్ని అంతా చదివి నీట్గా చెప్తారు. సో ఏంటంటే ఆయన క్లాస్ విన్నామంటే అర్థం ఉండాలంటే ఎవరు ఉండరు, ఆ టైప్లో చెప్తారు. సమస్య లేదా? సమస్య లేదు. హిందీలో హిందీ సినిమాలు చూసేవాళ్ళం మీరు ఇంతకు ముందు? షారుఖ్ ఖాన్ సినిమాలు, అందులో ఒక వర్డ్ రాహుల్, రామ్తో సునాయోగా గుర్తుందా? అంతే కదా, మీరు అన్నది కరెక్టే. స్టార్, ఆ స్టార్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? బేసిక్ అంటే ఓకే టెక్నాలజీకి సంబంధించి నేర్చుకున్నారు, అవన్నీ ఓకే. బట్ ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ అవ్వాలి, ఏ భాషలో మాట్లాడాలి, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవి కూడా నేర్పించారా మీరు? ఓన్లీ టెక్నాలజీ సబ్జెక్ట్సే కాదండి, ఇంకా చాలా నేర్పించారు. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంకా లేదంటే యాప్టిట్యూడ్ కానీ, మ్యాథ్స్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మామూలుగా ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, జాబ్కి ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు ఫ్రెషర్కి అంటే మాకు. సో అందులో యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో అది నాట్ టెక్నిక్ కాకపోయినా సరే అది ఒక ఎంట్రీ క్రైటీరియాలో పెడుతున్నారు ఈ మధ్య. సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, సో అది నేర్పిస్తున్నారు. దాని తర్వాత ఇంటర్వ్యూలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా మాట్లాడాలి, ఇంకా అంటే ఒక చదివించి వెళ్ళిపో అని కాదు, వాళ్ళు మనకి ఒక పర్సనాలిటీ గ్రూమింగ్ చేస్తారు. సో మీరు ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఎన్నోది క్రాక్ చేశారు అది చెప్పండి. 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో వెళ్ళాను, అక్కడ సెకండ్ రౌండ్ దాకా వెళ్ళిపోయాను. కానీ ఒక అండర్ కాన్ఫిడెంట్ అనే ఒక పర్సనాలిటీ వల్ల మళ్ళీ వచ్చేసాను. సెకండ్ ఇంటర్వ్యూలో HR రౌండ్ దాకా వెళ్ళాను, కానీ HR రౌండ్ దాకా మళ్ళీ వచ్చేసాక వాళ్ళు ఒక వెతికే ఆ పర్సనాలిటీ లేదని అక్కడే రిజెక్షన్ వచ్చింది. థర్డ్ టైం అయితే కోడింగ్ లోనే వెళ్ళిపోయింది. కానీ అలా అని ఫెయిలియర్స్ అని బ్యాకప్ అవి అలా యాటిట్యూడ్ లేదు, ఎందుకంటే నెక్స్ట్ వేవ్ లో XPM క్లాసెస్ కూడా ఉండేవి. అంటే అది ఒక పర్సనాలిటీ గ్రూమింగ్ లాగా. ఎప్పుడైతే మీరు లోగా ఫీల్ అయినా రోజు ఒక క్లాస్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే మనం లోగా ఫీల్ కాకుండా కోడింగ్ లో మళ్ళీ బ్యాకప్ మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలాగా వాళ్ళు క్లాసెస్ పెడతారు. సో విచ్ మీన్స్ మీకు జాబ్ క్రాక్ చేసే వరకు మిమ్మల్ని అట్లా వదలరు, అస్సలు వదలరు, హ్యాండ్ హోల్డింగ్ అనమాట. జాబ్ వచ్చాక కూడా వదలరు. జాబ్ వచ్చాక వామ్మో ఇది కొంచెం కష్టం, మొదల బొమ్మాలి డైలాగ్ చాలా. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎన్ని ఇంటర్వ్యూస్ నువ్వు అటెండ్ అయ్యావు? చెప్తే చెప్పు, పర్లేదు. ఒకటే ఫస్ట్ ఇంటర్వ్యూనా క్రాక్ చేసావు? లేదు, 20 ఇంటర్వ్యూస్. మరి నువ్వు ఈయన 4 ఇంటర్వ్యూస్కి రిజెక్ట్ అయ్యానని చెప్తున్నాడు కదా, మరి 20 ఇంటర్వ్యూస్ కదా, నువ్వు కొంచెం లో ఫేజ్ లోకి వెళ్ళావా? లేదు, వెళ్ళలేదు. వెళ్తే ఇంకా ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఏం చేశానంటే ఇంకా అటెండ్ అయ్యేదాన్ని. ఆల్మోస్ట్ నేను ఫైనల్ రౌండ్స్ దాకా వెళ్ళొచ్చాను, జస్ట్ బికాస్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్. అంటే కొన్ని కంపెనీస్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, సో అక్కడ నా బ్యాక్గ్రౌండ్ వల్ల ఆగిపోయాను. డైటీషియన్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, కోడింగ్ చేస్తుందో చెయ్యదో.
Doubt. చెప్పి డౌట్ వాళ్ళకి. అంటే నేను ఇంకేమని ఫీల్ అయ్యేదంటే ఓకే నాతో వర్క్ చేయించుకోవడం వాళ్ళకి అదృష్టం లేదు అని అనుకునేదాన్ని. బాబోయ్, ఈ లెవెల్లో మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఫుల్ గా. సో మొత్తానికి 19 ఇంటర్వ్యూల తర్వాత 20 అయితే క్రాక్ చేసావు. ఎస్. సూపర్. నువ్వు వికాస్? నేను యాక్చువల్గా ఏమైందంటే బీటెక్ కంప్లీట్ 1 month అయింది. సో ఫ్రెషర్ నేను. సో ఇన్ కాలేజ్లో 6 months ట్రై చేశాను. ఈ 6 monthsలో మోర్ దెన్ 150 ఎగ్జామ్స్ రాసా. 150 ఎగ్జామ్స్ రాసాను. ఒక 10 to 15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. సో అందులో 3 ఆఫర్స్ వచ్చాయి నాకు. ఆన్ క్యాంపస్ 3 ఆఫర్స్ వచ్చాయి. సో అప్పుడే నేను స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాక అన్ని ఎగ్జామ్స్ రాసాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఇంటర్వ్యూస్ పోయాక. సో ఇంటర్వ్యూస్ పోయాక నేనేం వరీ అవ్వలేదు. ఓకే ఇది పోయింది కదా, ఎందువల్ల పోయింది, సో ఆ కీ పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ ఇంటర్వ్యూ ఎందువల్ల పోయింది, కీ పాయింట్స్. థర్డ్ ఇంటర్వ్యూ ఎందువల్ల పోయింది, కీ పాయింట్స్. అట్లా చేస్తూ నెక్స్ట్ వేవ్లో నా ఫస్ట్ కంపెనీ వచ్చేసింది. వాట్ ఈస్ దిస్ ఎడ్యూటెక్ ఇన్స్టిట్యూట్ అండ్ అదే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు అసలు, హూ ఇస్ రన్నింగ్ దాట్? అయితే మీకు చెప్పాను కదా సూపర్ స్టార్ రాహుల్ అతులేరి సార్, ఆయన CEO ఉన్నారు. ఆయన సీఓనా? ఆయన CEO, ఆయన టీచింగ్. తర్వాత ఆల్రౌండర్. సెకండ్ CEO శశాంక్ గుజ్లా సార్ అని ఉన్నారు, వాళ్ళు కూడా టీచ్ చేస్తారు. అసలు నాకు ఆయన మెంటర్ లాగా తెలుసు, అంటే టీచర్ లాగా తెలుసు నాకు ఆయన. ఇంకొకరు అనుపమ్ సార్, ఆయన నేను ఫస్ట్ టైం అసలు స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడలేదు. కానీ నేను అంటే అచీవ్మెంట్ చూసే వరకు నేను ఇన్స్టాగ్రామ్లో Forbes 30 ఆయన పిక్చర్ వచ్చింది. ఆయన నెక్స్ట్ వేవ్ CEO ఆయన కూడా. మనీషా, అంటే ఇలాంటి ఒక 3 టాప్ నాష్ పీపుల్, ఫౌండర్స్, కో ఫౌండర్స్, వాళ్ళు CEOలు, COOలు, వాళ్ళు ఐఐటి నుంచి ఐఐటిలా వచ్చి మరి టీచ్ చేస్తున్నారు. సో ఐఐటి చదువుకున్నాక దే స్టార్టెడ్ దిస్ కంపెనీ. ఓకే. when they worked in some top companies like Google and Microsoft. ఓకే. సో నాకేమనిపించింది అంటే మనందరికీ తెలుసు సుందర్ పిచ్చే గూగుల్ CEO, అవును. వరల్డ్ మొత్తం షేక్ చేస్తున్నారు. అతను ఎవరు? ఒక ఐఐటి వరల్డ్ మొత్తం షేక్ చేసి అతను అంతమంది గ్రూప్ ఆఫ్ IITs ఒక కంపెనీ పెడితే ఎలా ఉంటుంది? ఓకే, ఒక్క ఐఐటినే వరల్డ్ షేక్ చేస్తున్నా, 3 ఐఐటీలు ఏం చేస్తారని ఏం చేస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా, మమ్మల్ని ఇక్కడ మాలాంటి వాళ్ళని బయటికి తీస్తున్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? ఈరోజు జాబ్స్ చేస్తున్నారు, కంప్లీట్ అయ్యారు, and you have many more ambitions and aims in life. Today when you sit across me, what are you feeling? How are you feeling, Sammy? దిస్ ఈస్ లైక్ స్టాండింగ్ ఆన్ ద రేస్. స్టార్ట్ లైన్ మీద కూర్చుంటాం కదా, ఆ మూమెంట్ అనేది నాకు ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకా రేస్ స్టార్ట్ కాలేదు కానీ ఒక ఎక్సైట్మెంట్ అదొక లైఫ్ లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నా లైఫ్ లో అన్నది ఒక ఇప్పుడు ఉంది నా ఫీలింగ్. యా మనీషా? నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా ఫ్యామిలీని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశాను. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉండేది, తిను చేయగలుగుతుందా లేదా అని చెప్పి. ఇంకా రిలేటివ్స్ కూడా చాలా ఇంకా డౌట్తో ఉండేవాళ్ళు, అందరు డౌట్తోనే ఉండేవాళ్ళు. నా సక్సెస్, నాకు జాబ్ వచ్చింది తెలియగానే ఇంకా షాక్ అనమాట ఒక్కొక్కరు. నాది వచ్చేసి నా ఇంటర్మీడియట్లో మీకు ఎలా కేసు చెప్పినప్పుడు చాలా లోగా ఉండేవాడిని. నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి నేను ముందులా మాట్లాడుతుంటే ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది నాకు. అప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని చాలా చేంజ్ అనిపించింది నాకే. చాలా హ్యాపీ. బట్ టెల్ మీ, ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నా అసలు నెక్స్ట్ వేవ్ గురించి, నాకు తెలీదు. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఎంతో మంది ఒక డైరెక్షన్ లేకుండా చాలా మంది యూత్ ఉన్నారు. దే డోంట్ నో వాట్ టు డూ, వేర్ టు గో. అండ్ అందరికీ నీలాగే కన్ఫ్యూజన్ ఉంది మనీషా. అంటే నేను వేరే కోర్స్ ఏదో చేశానే, నేను టెక్నాలజీగా పెట్టలేళ్తాను, నేను అసలు IT నేర్చుకోగలుగుతాను, సాఫ్ట్వేర్ సైడ్ ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఒక కోర్స్ చేసి ఇంకోవైపు ఎట్లా వస్తాము అన్న ఒక డౌట్ రావాలని ఉంటుంది. బట్ ఎట్లా రావాలి అన్నది, అండ్ ఏ ఆర్గనైజేషన్స్ ఇస్తాయో అట్లాంటి కోర్స్, అది కూడా చాలా మంది తెలియదు. సో అందుకనే మీ ద్వారా అట్లీస్ట్ ఇఫ్ యూ కుడ్ సే సంథింగ్, ఇట్ విల్ హెల్ప్ మెనీ అదర్ పీపుల్ హూ వాంట్ టు షిఫ్ట్ దేర్ కెరియర్స్ టువర్డ్స్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్. ఏ ఇన్స్టిట్యూట్ మీరు ఇప్పుడు చదువుకున్నారో, ఇప్పుడు శిక్షణ పొందారో, ఇప్పుడు జాబ్ కొట్టారో, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి నువ్వు నేర్చుకున్న ఒక 3 అద్భుతమైన విషయాలు, అంశాలు ఏమిటి? అయితే మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే ఒక డౌట్ వస్తుంది, అసలు కోడింగ్ అసలు ఎప్పుడు జీవితంలో ముట్టలేదు, అసలు చేయగలడా, అది చేసిన జాబ్ వస్తుందా అన్న డౌట్ ఫ్యామిలీకి. కానీ నాకు ఏంటంటే నాకు ఒక నమ్మకం, నేను ఎలానైనా ఇందులో వెళ్ళాలి. కానీ ఇప్పుడు రైట్ డిసిజన్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వేవ్లో వచ్చాక ఫస్ట్ 7 daysలో నాకు ఒక కాన్ఫిడెన్స్, అది నేను చేస్తున్నా కోడింగ్. కానీ భయం కూడా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కూడా ఫెయిల్ అయిపోతే ఎట్లా అని. కానీ నెక్స్ట్ వేవ్ ఏంటంటే ఆ లెర్నింగ్ అనేది చిన్న పిల్లలకు చెప్తారు కదా, అసలు ఈ నుంచి నేర్పించేటట్టు మాకు ఇప్పుడు
నేను అసలు కోడ్ కూడా రాయలేను, ఇప్పుడు నేను మొత్తం ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసే కేపబిలిటీ వచ్చింది అంటే అందులో ఎంత బాగుండాలి నెక్స్ట్ వేవ్ అనేది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా మాకు ఆ కెరియర్ గైడెన్స్ కానీ, మా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, కోడింగ్ స్కిల్స్ని కానీ ఇలా పెంచడానికి చాలా హెల్ప్ చేసింది. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే భయం వెళ్ళిపోతుంది. అసలు మీ కోడింగ్ రాకున్నా మీకు కోడింగ్ నేర్పిస్తాము అన్న నమ్మకం మీలో వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అనేది ఇంటర్వ్యూస్కి. అసలు కోడింగ్ వచ్చింది, దాని తర్వాత అసలు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూ కోసం కూడా క్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ స్టెప్. ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది, ఎక్స్పీఎం ఉంది, అలా చాలా వేరియస్ యాక్టివిటీస్ మాత్రం చేపిస్తారు. అది సెకండ్ మేజర్ కీ థింగ్ ఉంటుంది. థర్డ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఓవరాల్గా మీరు చూసుకుంటే ఒక నెక్స్ట్ వేవ్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామే కాదు, ఒక కొత్త ఇన్స్పిరేషన్ లాగా మమ్మల్ని ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అది థర్డ్ మేజర్ థింగ్ అది నెక్స్ట్ వేవ్ నుంచి. ఓకే, సూపర్. మనీషా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి వచ్చామనుకో బాధపడుతూ కూర్చుంటాం కదా. నెక్స్ట్ వేవ్ అలా కాకుండా కాల్ చేసి ఏమైంది, ఎలా జరిగింది ఇంటర్వ్యూ, ఇక్కడ మిస్ చేసావు, ఏమేం పాయింట్స్ ఇంకా మనకి తెలియజేయాలో చెప్తారనమాట. లైక్ లోగా ఫీల్ అయినా కూడా ఇంకా మళ్ళీ హైగా చేస్తారు అనమాట. సో అదొకటి మెయిన్ థింగ్. ప్లేస్మెంట్ సపోర్ట్ బాగా ఇస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి రెడీ చేస్తారు కూడా. మంచి మంచి కంపెనీలు, ఎట్లా పడితే అట్లా కాదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసి చేస్తారు కంపెనీస్ కూడా. సో ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూకి రెడీ చేస్తారు మనల్ని. ఇంకా అది వెళ్ళిపోయింది, ఇంకా అంతే, ఇట్స్ ఓవర్. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ అంతే. ఫెయిల్ అయ్యాము అని చెప్పి ఇంకా అలానే కూర్చుంటే బాధపడుతూ కూర్చుంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేం కదా. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగానే సపోర్ట్ ఇస్తారు బాగా ఫెయిల్ అయితే. లెర్నింగ్ స్ట్రక్చర్ బాగుంటుంది అనమాట. లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు టెక్నాలజీని. ఇంకా ఏంటంటే కోడింగ్ మీద నాకైతే చాలా భయం వేసేది యాక్చువల్గా. ఫస్ట్ నేను ఒక ఆఫ్టర్ 7 days తర్వాత కొంచెం భయం వేసింది నాకు. తర్వాత ఇంకా నేను వెబ్సైట్ నేర్చుకొని కోడింగ్ చేస్తూ ఒక వెబ్సైట్ తయారు చేసాక లిటరల్లీ నేను డాన్స్ వేసాను. తయారు చేసావు నువ్వు? డాన్స్ వేసాను, ఎస్. నేను కూడా ఇప్పుడు వెబ్సైట్స్ చేస్తున్నా, అందరితో షేర్ చేసుకునేదాన్ని. ఇంకా లింక్డ్ఇన్ వల్ల కూడా వీళ్ళు కోడింగ్ ఛాలెంజెస్ ఇచ్చేవాళ్ళు, చెప్పాను కదా ఇంతకుముందు. అదేంటంటే డైలీ మనం ఏం చేసాము అనేది పోస్ట్ చేయాలి లింక్డ్ఇన్లో. సో దానివల్ల ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చేది. లైక్ మనం పోస్ట్ చేసే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. నీట్గా స్టడీ చెప్తారు, ప్రాక్టీస్ చేపిస్తారు, అట్లానే ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే వాటికి ప్రిపేర్ చేపిస్తారు. అట్లానే సపోర్ట్ అనేది కూడా కంటిన్యూస్. అంటే చాలా కంపెనీస్ అంటే వస్తూనే ఉంటాయి పోర్టల్, మాకు జాబ్ పోర్టల్ ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళి అప్లై చేయాలి. సో చాలా సింపుల్ చేశారు. జస్ట్ అప్లై ఒక చిన్న బటన్ కొడితే ఓకే యువర్ అప్లికేషన్ అంతా సెండ్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. వెరీ సింపుల్ అనమాట. కంపెనీ వస్తుంది, అప్లై బటన్ అయిపోయింది, అంతే. ఇంకేం ఉండదు, నా డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఏమీ ఉండదు, సెండ్ చేస్తారు. సో ఈజీ. కూర్చొని మళ్ళీ ప్రిపేర్ ఫిల్ చేయక్కర్లేదు, అప్లికేషన్ ఏమి ఉండదు, జస్ట్ అప్లై బటన్ అయిపోయింది అంతే. రెజ్యూమ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన టెక్నాలజీ వాళ్ళు చెప్పింది చేయాలి, ఇంకా అంతే. నేర్చుకోవడమే మన పని. అట్లా ఒక స్ట్రక్చర్ గా ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూ ప్రిపేర్ చేసి కంటిన్యూస్ గా జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు. సో ఇది ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకే. సో చాలా మంది ఏంటంటే కట్టేస్తారు, మనం కట్టేస్తే మన జాబ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి కట్టేస్తారు, కోర్స్ చేయరు, జాబ్ అని చెప్పి బ్లేమ్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు కోర్సెస్ అని చెప్పారు కదా మీరు, అందరికి ఒకే కోర్స్ ఉంటుందా? అంటే ఇంతే డ్యూరేషన్ లో కోర్స్ ఉంటుందా ప్రతి ఒక్కళ్ళకి, లేకపోతే టైలర్ మేడ్ ఉంటుందా? ఇప్పుడు నీకు ఒక రకమైన కోర్సు, నీకు ఒక రకమైన కోర్సు, అట్లా డిఫరెంట్ నా ఇంట్రెస్ట్ బట్టి నేను సెలెక్ట్ చేసుకోవాలి ముందే. ఎన్ని రకాలు ఉంటాయి కోర్సెస్? సో ఎన్ని రకాలు అంటే వీళ్ళు 2 packs ఉంటాయి, అకాడమీ, ఇంటెన్సివ్ అని ఉంటుంది. సో ఇంటెన్సివ్ ఎవరికి అంటే ఎవరికైతే బీటెక్ అయిపోయిందో వాళ్ళకి. ఓకే. సో అది షార్ట్ టర్మ్ అనమాట, అంటే బిలో 1 year లో కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. నాది అంటే బీటెక్ ఎనీ స్ట్రీమా? ఎనీ స్ట్రీమ్, బీటెక్ అనే కాదు, అసలు ఎవరైనా డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఎవరికైనా. ఓకే. అది ఎన్ని మంత్స్ కోర్స్? అది 6 to 8 months ఉంటుంది. సో నాది ఏంటంటే అకాడమీ ప్యాక్ అని ఉంటుంది, అకాడమీ కోర్స్ నాది. సో ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకోవాలి, అది 4 years ఉంటుంది డ్యూరేషన్. అది జస్ట్ లైక్ కాలేజ్. జస్ట్ లైక్ కాలేజ్. సో ఏంటంటే అక్కడ నాకు డేకి 1 hour, అంతకంటే ఎక్కువ ఉంటుంది. 1 hour, but daily ఉంటుంది, 4 years ఉంటుంది. 4 years ఉంటుంది. సో 1 hour కొంచెంగా మొత్తం అంతా కన్సిస్టెంట్ గా
నేర్చుకుని వస్తాము. సో అందులో కూడా మళ్ళీ ఉంటుంది. అంటే ఏంటి, నీకు ఓన్లీ ఫుల్ స్టాక్ కావాలా, లేదంటే స్పెషలైజేషన్. అంటే స్పెషలైజేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే ఓకే. మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, మన ఏఐ కానీ, సో ఇట్లాంటి ఏదో కోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ టైప్లో కస్టమైజేషన్ అనేది ఉంటుంది. సో ఏంటంటే మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి ఆ పాత్రలో వెళ్ళాలి అని చెప్పి. సో మన ఇంట్రెస్ట్ చెప్తే వాళ్ళు ఎవరైతే మన కాంటాక్ట్ అవుతారు నెక్స్ట్ వేవ్ నుంచి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతే ఉంటారు ఇమీడియట్గా, సో వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం తీసుకుంటాము మన ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ బట్టి. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీతో టచ్ లో ఉంటారా? Yes. అంటే Yeah. ఇప్పుడు ఒకవేళ సపోజింగ్ మీ జాబ్ లో చేరారు 6 months కో 8 months కో, వేరే ఇంకో చోట ఇంకో మంచి జాబ్ ఉంది, మీరు ఇంకా యూ కెన్ షిఫ్ట్ దేర్ అని అట్లాంటి సజెషన్స్ కూడా ఇస్తారా? లేకపోతే ఏంటి, ఎట్లుంటది? ఇంకా బెటర్ జాబ్ ఉంది, బెటర్ అంటే ఆపర్చునిటీస్. జాబ్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఇంకా ఏమైనా నేర్చుకోవాలన్నా, ఓకే, టెక్నాలజీ పరంగా మనం ఇంకా ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వటానికి. అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవ్వడానికి అవ్వడానికి సపోర్ట్ అయితే ఉంటుంది. సో యు ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ కాన్స్టెంట్లీ. పోర్టల్ మాకు ఎప్పుడు ఉంటది ఇంకా. అంటే Okay. జాబ్ వస్తే నువ్వు ఎన్ని మంత్స్ కోర్స్ చేసావు? నేను 8 months చేశాను. ఓకే. అంటే నాది బీటెక్ కదా, బీటెక్ తర్వాత ఇంటెన్సివ్ బ్యాచ్ లో చేరాను. ఇంటెన్సివ్ బ్యాచ్ లో చేరి 8 months ఉంటుంది, కానీ బేసిక్ ఫౌండేషన్ అందరికి 2 months సేమ్ ఉంటుంది. ఓకే. HTML CSS అవి రెండు సేమ్ ఉంటాయి. దాని తర్వాత మనం ఒక జావా అయినా, ఇది మర్జ్ స్టాక్ అయినా, ఇలా ఒక 4 స్ట్రీమ్స్ ఉంటుంది. దాంట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకొని అందులో మనం ఫుల్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే. డ్యూరేషన్ మన ఇంట్రెస్ట్ బట్టి, కానీ ఫౌండేషన్ అందరికి సేమ్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయాక వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ వేవ్ టీమ్ నుంచి, ఇది నీకు సూట్ అవుతుందని. నీకు ఎన్ని మంత్స్ కోర్స్ నీది? నాది 6 months లో కంప్లీట్ చేశాను. ఓకే. ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం అక్కడ, సో 8 to 9 months పట్టింది ఇంకా. వాట్ ఈజ్ యువర్ కరెంట్ స్టేటస్ నౌ? అంటే నీ జాబ్ ఏంటి, నీ ప్రొఫైల్ ఏంటి, ఇప్పుడు నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావు, అండ్ నీ డెసిగ్నేషన్ ఏంటి? ఇప్పుడు నా డెసిగ్నేషన్ వచ్చేసి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని గ్రీన్ బ్రిడ్జ్ కంపెనీ అనే దాంట్లో ప్లేస్ అయ్యాను విత్ హ్యాండ్సమ్ ప్యాకేజ్. యువర్ హ్యాండ్సమ్ అండ్ యువర్ ప్యాకేజ్ ఇస్ హ్యాండ్సమ్. యా, చెప్పు మనీషా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, డూ ఇట్ అప్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని. సో నేను ప్రాజెక్ట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను. సో ఇంతకు ముందు డైటీషియన్గా ఫుడ్ ప్రాసెసింగ్లో అక్కడ హ్యాపీనెస్ ఉందా? అక్కడ డబ్బులు బాగా వచ్చేవా, ఇక్కడ వస్తున్నాయా ఏంటి? కంపారిటివ్గా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? డబ్బులని కాదు, నా ఇంట్రెస్ట్ అనమాట. నా ఇంట్రెస్ట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా వచ్చేసావు. సో మనీ వస్తుంది, మనీ అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. బట్ యూ సెడ్ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ గ్రోత్, కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నావు కదా ఇక్కడ. సో యూ మోర్ హ్యాపీ హియర్, మోర్ హ్యాపీ, ఎంజాయ్ చేస్తున్నా. రైట్. నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ R&Dలో వర్క్ చేస్తున్నాను అట్ ఓనైన్ సొల్యూషన్స్ బెంగళూరులో. సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నందుకు. నాకు Day 1 నుంచి ప్రాజెక్ట్లో అసైన్ చేశారు, Day 1 నుంచి నాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో నేను చాలా నేర్చుకుంటున్నాను అక్కడ. సో ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఆ రోజు నుంచి ఐ వాస్ థింకింగ్, బట్ నాకు మధ్యలో 2-3 ఇంటర్వ్యూస్ పడేసరికి ఐ కుడెంట్ మీట్ యూ గైస్. సో టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ బికాస్ ఐ వాంట్ మెనీ అదర్ పీపుల్ టు సీ దిస్. చాలా మంది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే హూ హ్యావ్ దిస్ డౌట్స్, అంటున్నారో మనం చేయలేము, మన వల్ల కాదు, లేకపోతే మనం వేరే స్ట్రీము టెక్నాలజీ వైపు వెళ్తాము అని అనుకునేవాళ్ళు. సో వాట్ డు యూ హ్యావ్ టు సే? మీరేం మాట్లాడాలనుకుంటున్నారు ఫైనల్ టచ్? బ్యాక్గ్రౌండ్ నుంచి భయం లేకుండా కూడా మీరు ఒక డిసిజన్ తీసుకోవచ్చు. ఆ రైట్ డిసిజన్ నెక్స్ట్ వేవ్ అయితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అరే క్యాప్షన్ కూడా ఇచ్చేసాడు. యా, యూ టెల్ మీ. నెక్స్ట్ వేవ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట, ఈజీగా నేర్చుకోవడానికి. అంటే ఏం తెలియని వాళ్ళు కూడా ఒక లెవెల్లో వెళ్ళి వర్క్ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా. నా పర్సనల్ సజెషన్ వచ్చేసి ఇలాంటి చాలా కోర్సెస్ చూసాను. అందులో నెక్స్ట్ వేవ్ నేను నాకు తెలిసి చూస్ చేశాను కాబట్టి ఆబ్వియస్గా అదే సజెస్ట్ చేస్తాను. సో ఎందుకంటే వాళ్ళ యొక్క లెర్నింగ్ అండ్ స్ట్రక్చర్ మోడల్ దాన్ని బట్టి, సో ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఏంటంటే ఇక్కడ కోర్సులో చాలా డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే అది లేదో నేను అసలు సజెస్ట్ కూడా చేయను, తీసుకోదని చెప్పేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ నీకు అది నిజంగా చేయాలని ఉందో వాళ్ళు మాత్రమే చేయాలి. సో నీకు ఇంట్రెస్ట్ లేకుండా దీనికి వెళ్ళి నువ్వు రాకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వు తీసుకోమన్నా నేను తీసుకున్నాను అలా అనకూడదు. మరి అలాగే నన్ను అడిగారు చాలా మంది ఫ్రెండ్స్, లైక్ నిజంగానే జాబ్ వచ్చిందా నీకు, నువ్వు అంటే మన సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళావా అంటే జాయిన్ అవ్వచ్చా అని అడిగారు. అంటే జాయిన్ అవ్వచ్చు, కాకపోతే కష్టపడాలి అని చెప్పా. నేను కొంచెం కాదు చాలా ఎగ్జాక్ట్లీ. Let us do this, okay? Yes. You can ask me one question. Only one. మీకు ఐఫోన్ లో నచ్చిన ఒక ఫీచర్ చెప్పండి. వాట్సాప్.
నాకు అది ఒకటే వచ్చు కాబట్టి. అది ఫీచర్ కాదు, మరి ఏంటది? అదొక యాప్. యాపా? మన ఫీచర్ కి యాప్ కి తేడానే తెలియదు. అంటే నన్ను మీరు ఫూల్ చేస్తున్నారు ఇప్పుడు అందరి ముందు. అమెజాన్ తెలుసా మీకు? తెలుసు, అమెజాన్ అంటే అన్ని మీకు ఎప్పుడైనా అనిపించింది అమెజాన్ లో అన్ని కొనుక్కుంటుంటా నేను అమెజాన్ లో అన్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటా ప్యాకేజీలు. అంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు, లైక్ మీరు అసలు ఎలా వర్క్ అవుతుంది? ఎవరు చేశారు తెలియదా? అప్లికేషన్స్? తెలీదు, అవన్నీ మీరే చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు చేస్తారు. బికాస్ ఎనీ క్వశ్చన్. సో ఇప్పుడు ఏ అనేది చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. చాట్ జీపీటీ అని చెప్పి మనం మేము అడిగినా ఇచ్చేస్తుంది. సో మీకైనా కదా ఎవరికైనా సరే మీకైనా ప్రాబ్లం కానీ మీకైనా స్క్రిప్ట్ రాయాలనుకోండి, అది వెంటనే రాసి ఇచ్చేస్తుంది. నాకు ఒక జస్ట్ 2 lines నాకు ఈ స్క్రిప్ట్ కావాలి అని అడిగారు అనుకోండి, మొత్తం ఇచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా దాన్ని వాడారా, అంటే వాడాలని ఎప్పుడైనా అనిపించిందా అని? నేను వాడాలనిపించలేదు, ఎందుకంటే నాకు టెక్నాలజీ తెలియదు. అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఏఐ అయినా చాట్ జీపీటీ అయినా తయారు చేసింది మనుషులే కదా మళ్ళీ. సో ఐ బిలీవ్ హ్యూమన్స్ ఇంటెలిజెన్స్ ఇస్ హయ్యర్ అండ్ బిగ్గర్ దెన్ AI or EI or RI or VR or whatever it is. I feel human intelligence is higher and bigger. That's the reason why today I'm talking to 3 of you. ఓకే. Tomorrow, who knows, you might invent or discover something great. మనకు తెలీదు మీ కోడింగ్ ద్వారా మీరు ఏమి మ్యాజిక్ చేస్తారో. We never know. We'll have to wait and see. So AI can't replace. AI is good, but it can't replace human intelligence. యాక్చువల్లీ ఏ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక బ్రెయిన్ ఎలా ఉంటుందో 1000 brains ఇంటిగ్రేట్ చేస్తారు అందులో. అంటే 1000 members ఎలా ఆలోచిస్తారో మనం అడిగే క్వశ్చన్కి ఆన్సర్ అలా ఇస్తుంది అది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉంది ప్రెసెంట్. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి వికాస్, నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు మాత్రం చెప్తున్నా. ఓకే. నిన్న నాగశ్విన్ డైరెక్టర్ ఆఫ్ కల్కితో మాట్లాడాను. సో ఐ ఆస్క్డ్ హిమ్, అమితాబ్ బచ్చన్ కి తెలుగులో ఎవరు డబ్బింగ్ చెప్పారని అడిగా. అడిగితే ఏఐ చెప్పింది అన్నాడు. పర్టికులర్ గా అమితాబ్ బచ్చన్ ఎందుకు అడిగారు? ఎందుకంటే అమితాబ్ బచ్చన్ వాయిస్ తెలుగులో ఎగ్జాక్ట్ గా అమితాబ్ బచ్చన్ వాయిస్ లా ఉంది. అండ్ ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ అమితాబ్ బచ్చన్ డజంట్ నో తెలుగు. ఒకవేళ ఆయన డబ్బింగ్ చెప్పినా కూడా నీకు తెలుగు యాక్సెంట్ రాదు, ఇంపాసిబుల్. అమితాబ్ తెలుగులో చెప్పినా కూడా తెలుగు యాక్సెంట్ రాదు. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు నో హూ డబ్డ్ ఫర్ అమితాబ్. When he said AI, I was zapped. I was like, oh my god. So that was a very interesting thing. Thank you. Bye bye, take care, wish you good luck. So thank you. So మీరందరూ చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.